హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే తెలంగాణ జిల్లా కోర్టులో అయితే డ్రైవర్ ఉద్యోగాలు అయితే పడ్డాయి. సో దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ తెలుగులో ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి ఈ యొక్క డ్రైవర్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలనుకుంటున్న వాళ్ళకైతే ఇప్పుడు ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు అప్లికేషన్ ప్రాసెస్ చెప్పండి అని. ఇది కంప్లీట్గా మనకు ఆఫ్లైన్లో ఉంటుంది. సో డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్. సో చూడండి, తప్పకుండా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ నా వీడియోస్ కానీ చూస్తున్న వారైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి పాయింట్ పిన్ టు పిన్ చూడండి, తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. లెట్స్ గో టు వీడియో. హాయ్, చూద్దాం మరి ఇప్పుడు నేను అయితే డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం మరి ఏ విధంగా ఉంది అప్లికేషన్, ఏంటి ఏ విధంగా అనేది చూసుకుంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్స్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ ది హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్. మనకు దాని నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. మనకు కోర్టులో డ్రైవర్ ఉద్యోగాలు రిఫరెన్స్ చూసుకుంటే నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి మనకు 102/2026 అనమాట. మనకు డేటెడ్ వచ్చేసి 2/2/2026 తేదీన మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో అప్లికేషన్ నెంబర్ టు బి ఫిల్డ్ బై ది ఆఫీస్ అనమాట. ఇది వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ చూసుకుంటే ఆల్ టికెట్ నెంబర్ కూడా వాళ్ళే ఫిల్ చేసుకుంటారు మనకు. ఓకేనా? మనం ఇది ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే టు ది రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ అని ఉంది. సో రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, అఫిక్స్ ఏ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ అటెస్టెడ్ బై ఏ గెజిటెడ్ ఆఫీసర్. మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఆఫ్లైన్ తీసుకుంటున్నారో ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫామ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడైతే రైట్ సైడ్లో మనకైతే కంపల్సరీ మీ యొక్క కొత్త ఫోటోని అయితే ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ తోటి అయితే మీరు సైన్ అయితే చేయించాల్సి ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సార్ అని ఉంది. కింద చూసుకుంటే సబ్జెక్ట్ ఏముందంటే మనకు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్స్. మనం ఏం అప్లికేషన్ చేస్తున్నాం? ఇక్కడ డ్రైవర్ పోస్ట్కి మనం అప్లికేషన్ చేస్తున్నాం. సో అదే ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ డ్రైవర్ పోస్ట్కి మనం ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసే విధానం కాబట్టి సబ్జెక్ట్ అదనమాట. సో ఫస్ట్ కాలం చూసుకుంటే ఇక్కడ నేమ్ ఇన్ ఫుల్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. మన పేరు ఏదైతే ఉంటుందో సర్నేమ్ తోటి ఫుల్గా రాయాలి. అది కూడా క్యాపిటల్ లెటర్స్ అంటే బిగ్ లెటర్స్, పెద్ద లెటర్స్ తోటి రాయాలి. స్మాల్ లెటర్స్ రాయదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే మనకు అందులో ఫస్ట్ వన్ పేరెంట్స్ నేమ్ అడుగుతుంది. మీ పేరెంట్స్ నేమ్ రాయండి. ఇంకో సెకండ్ పాయింట్ కూడా ఇచ్చారు, పేరెంట్స్ లేని వాళ్ళకు స్పౌస్ నేమ్ కూడా అడుగుతారు. అంటే మ్యారీడ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు. సో స్పౌస్ నేమ్ కూడా రాసుకోవచ్చు, అదర్ హస్బెండ్ నేమ్ అనమాట. సో అదొకటి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ కాలంలో మనకు 2 ఉన్నాయి. పేరెంట్స్ నేమ్ ఉంటే పేరెంట్, మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే స్పౌస్ నేమ్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా? స్పౌజ్ నేమ్ అంటారు, హస్బెండ్ నేమ్ రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ కాలం చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ యాజ్ ఆన్ 1/7/2026 ఎన్క్లోజ్డ్ కాపీ ఆఫ్ ద SSCR ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ అటెస్టెడ్ బై ఏ గెజిటెడ్ ఆఫీసర్. సో థర్డ్ కాలంలో చూసుకుంటే ఇక్కడ మనకి ఏమడుగుతున్నారంటే డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత, ఏజ్ అడుగుతున్నారు. సో దీనికి ఇక్కడ మీరు ఏదైతే సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేస్తున్నారో, ఏమి ఎంక్లోజ్ చేస్తారో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేస్తారు. ఓకేనా? లేదంటే SSC మన కాపీ మెమో ఉంటుంది కదా, అది ఎంక్లోజ్ చేస్తారు. సో దాని మీద అయితే కంపల్సరీ మీరు గెజిటెడ్ సైన్ అయితే చేపియాల్సి ఉంటుంది, అటెస్టెడ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, అస్సలు మిస్ అవ్వదు ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? ఫోర్త్ కాలం చూసుకుంటే ఇక్కడ మనకు క్లాస్ కేటగిరీ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈటీసీ ఎంక్లోజ్ చేయమంటున్నారు. మీ యొక్క క్యాస్ట్ ఏంటి ఇక్కడ టిక్ చేసుకోండి. ఏ క్యాస్ట్ వాళ్ళైతే ఆ క్యాస్ట్ టిక్ చేసి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అయితే మీరు ఇక్కడ ఎంక్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? బీసీ అయితే బీసీ క్యాస్ట్, ఎస్సీ అయితే ఎస్సీ క్యాస్ట్, ఓసీ అయితే ఓసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్. ఓకేనా? అది ఇక్కడ మీరు ఎంక్లోజ్ చేయాలి తప్పకుండా, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఫస్ట్ 4. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకు ఫిఫ్త్ కాలంలో చూసుకుంటే ఇక్కడ నేషనాలిటీ అడుగుతున్నారు. ఇండియన్ కంపల్సరీ ఇండియన్ హిందూ రాస్తాము, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో సిక్స్త్ కాలం చూసుకుంటే ఇక్కడ మనకు చూడొచ్చు నెగిటివ్ ప్లేస్, డిస్టిక్ అండ్ స్టేట్. సో మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ అని అడుగుతున్నారు. అదేవిధంగా డిస్టిక్ స్టేట్ అడుగుతున్నారు. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ రాయండి, డిస్టిక్ పేరు రాయండి, అదేవిధంగా స్టేట్ రాయండి. ఓకేనా? సో నెక్స్ట్ సెవెంత్ కాలం చూసుకుంటే జెండర్ అడుగుతున్నారు. ఇక్కడ జెండర్ మీరు మేలా, ఫిమేలా, అదర్స్ అని అడుగుతున్నారు. సో ఏదైతే అది టిక్ చేసి పక్కన రాయండి. మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్ అయితే రాయండి, గుర్తుపెట్టుకోండి. సో 8th వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే
ఫస్ట్ అందులో ఏ ఇచ్చాడు మనకు అకాడమిక్ ఇచ్చారు, 2 బి టెక్నికల్ ఇచ్చాడు, 3 సి వచ్చేసి మనకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మ్యాక్సిమం ఇక్కడ మనకు అడిగింది ఏంది 10th క్లాస్ కాబట్టి 100% 10th ఉంటే ఎస్ఎస్సి కంప్లీట్గా రాయండి. టెక్నికల్గా ఇంకేమైనా మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే రాయండి. మూడోది సి వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎంత ఉంది, 3 ఇయర్సా 4 ఇయర్సా అది రాయండి. దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మీరు డాక్యుమెంట్ అయితే ఎంక్లోజ్ చేయాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తప్పకుండా. సో 9వ చూసుకుంటే మనకి ఇక్కడ ఆర్ యూ ప్రెజెంట్లీ వర్కింగ్ ఆన్ అవుట్సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ సర్వీస్ ఆఫ్ ద హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. మీరేమన్నా హైకోర్టులో తెలంగాణ స్టేట్లో మీరేమన్నా అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేస్లో ఏమన్నా డ్రైవింగ్గా మీరు వర్క్ చేస్తున్నారా అని ఇక్కడ అడుగుతున్నారు. ఓకేనా, అందులో చూసుకుంటే మనకు హెడ్ ఆఫీస్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ హైదరాబాద్, ద తెలంగాణ హైకోర్ట్ లీగల్ సర్వీసెస్ కమిటీ హైదరాబాద్, ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్, ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ ఇన్ ది మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో ఇవన్నీ చెప్పినటువంటి ఇందులో మీరు ఎక్కడన్నా కాంట్రాక్ట్ బేసిక్ కానీ అవుట్సోర్సింగ్ బేస్లో కానీ డ్రైవింగ్గా మీరు ఏమన్నా వర్క్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఒకవేళ వర్క్ చేస్తే రాయండి, ఇక్కడ ఎంక్లోజ్ ది రిలవెంట్ డాక్యుమెంట్. మీ యొక్క సర్టిఫికేట్ ఏవైతే ఉంటాయో అవి ఎంక్లోజ్ చేయండి. ఎందుకంటే మీకు ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఉంటాయి కదా, అవన్న ఆర్డర్ కాపీస్ అని ఉంటాయి కదా అవుట్సోర్సింగ్ బేస్లో మీరు వర్క్ చేసేటప్పుడు, సో అవి కంపల్సరీ ఇక్కడ ఎంక్లోజ్ చేయాలి. ఇక్కడ ఎస్ అని రాస్తే మాత్రం ఇవన్నీ ఫిల్ చేయాలి, నో అని రాస్తే అవసరం లేదు. ఓకేనా, ఇన్ కేస్ మీరు ఎస్ అని రాసిరనుకోండి, ఇక్కడ ఇఫ్ ఎస్ అనుకోండి నేమ్ ఆఫ్ ద ఆఫీస్, ఏ ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఇక్కడ పక్క లెఫ్ట్ సైడ్లో చెప్పినటువంటి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో మీరు ఎక్కడ మండల్ లెవెల్లా స్టేట్ లెవెల్లోనా డిస్ట్రిక్ట్ లెవెల్లోనా వర్క్ చేస్తున్నారో అది రాయాలి. నేమ్ ఆఫ్ ద ఆఫీస్ రాయాలి. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యారో రాయాలి. ఏజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్, మీరు అపాయింట్మెంట్ అయ్యే టైంకి మీ ఏజ్ ఎంత ఉందో కూడా ఇక్కడ రాయాలి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా మీరు ఎంక్లోజ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ 10th కాలం చూసుకుంటే ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇఫ్ ఎంప్లాయిడ్. మీరు కనుక ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ రాయమంటున్నారు. ఇఫ్ ఏమైనా మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ అనుకోండి ఎస్ అని రాయండి, లేకపోతే నో అని రాయండి. ఒకవేళ ఎస్ అని రాస్తారు కదా, ఎంప్లాయ్ షుడ్ బి సబ్మిట్ ది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ అనుకోండి, కంపల్సరీ మీరు మీ యొక్క డిపార్ట్మెంట్ లేదా మీ యొక్క ఆ సంస్థ నుంచి కంపల్సరీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకురావాలి. దీనికి ఎంక్లోజ్ చేయాల్సి ఉంటుంది తప్పకుండా, గుర్తుపెట్టుకోండి, అది మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఓకేనా, నెక్స్ట్ 11th కాలం చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్. సో మీ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారు. టైప్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్, ట్రాన్స్పోర్ట్ ఉందా నాన్ ట్రాన్స్పోర్టా. ఏలో వచ్చేసి మనకు ట్రాన్స్పోర్ట్ టైప్ ఆఫ్ ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉంది అది చూసుకుంటే ట్రాన్స్పోర్ట్లో ఉందా లేకపోతే నాన్ ట్రాన్స్పోర్ట్లో ఉందా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ అది ఏలో మనకు ఆ లైసెన్స్ కూడా మనకు ఎల్ఎంవి ఉందా హెచ్ఎంవి ఉందా ఈటీసీ అని అడుగుతారు. ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్, హెచ్ఎంవి అంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనమాట. ఓకేనా, ఎల్ఎంవి మ్యాక్సిమం 4-వీలర్ కార్ వరకు అయితే ఉంటుంది. హెచ్ఎంవి అంటే మనకు లారీ కానీ హెవీ బస్సు డ్రైవింగ్ ఉంటుంది కదా, వాళ్ళకైతే హెచ్ఎంవి కంపల్సరీ ఉంటుంది. సో మీకు ఇందులో ఏ లైసెన్స్ ఉంది అది రాయమంటున్నారు, అక్కడ రాయండి. ఆ లైసెన్స్ కూడా మీరు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా ఎంక్లోజ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో బీలో చూసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కూడా రాయాలి. సి చూసుకుంటే డేట్ ఆఫ్ ఫస్ట్ ఇష్యూయన్స్, అంటే మీకు ఎప్పుడు లైసెన్స్ ఇష్యూ అయింది అది కూడా రాయాలి. డి చూసుకుంటే డేట్ ఆఫ్ వ్యాలిడిటీ, ఆ లైసెన్స్ మీకు ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంది, ఏ ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంది కూడా కంపల్సరీ రాయాలి. దీనికి సంబంధించిన ఈ డాక్యుమెంట్ కంపల్సరీ మీరు ఎంక్లోజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ చూసుకుంటే ఇష్యూ అథారిటీ, మీకు ఆ లైసెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ఇచ్చారు, డిస్ట్రిక్ట్ లెవెల్లోనా స్టేట్ లెవెల్లోనా ఎక్కడ ఇచ్చారు అనేది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. 12th వన్ చూసుకుంటే మనకు ఫుల్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్సీ విత్ టెలిఫోన్ నెంబర్స్, మీ సంబంధించినటువంటి ఫుల్ అడ్రస్, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా రాయమంటున్నారు. అదేవిధంగా మీకు మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి కూడా రాయొచ్చు. ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబరు, విలేజ్, మండలు, ఏరియా ఉంటే ఏరియా, కాలనీ ఉంటే కాలనీ, అదేవిధంగా డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ నెంబరు, అదేవిధంగా మీకు మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి కూడా ఈ 12th కాలం అపోజిట్లో మొత్తం కంప్లీట్గా రాయండి, గుర్తుపెట్టుకోండి. 13th కాలం చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు మ్యారిటల్ స్టేటస్ ఇఫ్ మ్యారీడ్, స్టేట్ వెదర్ యూ హ్యావ్ మోర్ దెన్ వన్ స్పౌస్ లివింగ్, యు ఆర్ మ్యారీడ్ టు ఏ పర్సన్ హ్యావింగ్ ఆల్రెడీ ఏ స్పౌస్ లివింగ్. అంటే ఇక్కడ ఏం అడుగుతున్నారంటే జనరల్గా చూసుకుంటే ఇక్కడ మీకు మీ మ్యారిటల్ స్టేటస్ అడుగుతున్నారు. మ్యారీడ్, ఒకవేళ మ్యారీడ్ అని రాశారు, రాసిన తర్వాత స్టేట్ వెదర్ యూ హ్యావ్ మోర్ దెన్ వన్ స్పౌస్ లివింగ్, అంటే మీ జనరల్ ఇక్కడ ఏం అడుగుతున్నారు అంటే ఒక వైఫ్ తోటే మీరు ఉంటున్నారా, యు ఆర్ మ్యారీడ్ టు ఏ పర్సన్ హ్యావింగ్ ఆల్రెడీ స్పౌస్ లివింగ్, అంటే
పాప బాబు ఉన్నతోటి ఉంటున్నారా, ఎక్కడ ఉంటున్నారా అని అడుగుతున్నారు ఇక్కడ. సో మ్యారీడ్ అయితే మ్యారీడ్ రాయండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ రాయండి. ఓకేనా, అదొకటి టిక్ చేయండి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వెదర్ 14th కాలంలో వెదర్ అరెస్టెడ్ ఇన్ ఏ కనెక్షన్ విత్ ఎనీ క్రైమ్ ఇన్వాల్వింగ్ మోరల్ టర్ప్ట్యూడ్ అండ్ కన్సర్న్డ్ విత్ ది సేమ్. ఇఫ్ ఎస్, ఫర్నిష్ డీటెయిల్స్ విత్ కాపీస్ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్. ఇక్కడ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అడుగుతున్నారు. మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, మీరేమన్నా కేసులో ఇదివరకు ఏమైనా ఉంటే, చిన్న చిన్న కేసులు ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద కేసులు కూడా ఉంటాయి. సో చిన్న చిన్న కేసులు ఏమైనా ఉన్నా కానీ కంపల్సరీ ఇక్కడ ఎస్ అని వేసి దాన్ని కంపల్సరీ మెన్షన్ చేయాలి. పెద్ద అయినా మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఇది కంపల్సరీ తెలిసిపోతుంది. మీరు చేయాల్సిందే. అది జనరల్గా మీ మీద ఏవి కేసులు ఉన్నా కానీ ఇక్కడ ఫర్నిష్ చేయండి, అంటే ఎంక్లోజ్ చేయండి, రాయండి. ఓకేనా, అవి దాన్ని బట్టి మీకు ఉంటుంది. ఎందుకంటే మేజర్గా ఉన్న వాటికి అయితే మీకు తెలుసు ఎంత ఉంటుంది అన్నది. స్మాలర్గా ఉన్న వాటికి అవసరం ఏం పట్టించుకోరు. కాకపోతే 100% ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు మీ మీద ఏమైనా కేసులు ఉంటే ఎస్ అని రాసి అక్కడ రాయండి, ఏమేం కేసులు ఉన్నాయి ఎలాంటివి అనేది. కంపల్సరీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇంక్లూడ్ చేయండి. ఓకేనా, తప్పకుండా. 15th కాలం చూసుకుంటే వెదర్ ద అప్లికెంట్ ఎవర్ prosecuted or convicted and sentenced in any criminal offense. If yes, furnish particulars including in the number and year of case and name of the court and the sentence imposed with the కాపీస్ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్స్. మీరు ఏమైనా ఇదివరకు ఏమైనా కేసులలో ఇరుక్కుంటే దానికి సంబంధించి కోర్టు చుట్టూ ఏమైనా తిరుగుతూనే ఉంటే దానికి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మీరు అలాంటివి ఏమైనా ఉంటే ఎస్ అని రాసి దానికి సంబంధించిన పర్టికులర్ డాక్యుమెంట్స్ ఏమి ఉంటాయి, ఏ కోర్టుకి వెళ్తున్నారు ఏంది, అవన్నీ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి, రాయాలి. సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇంక్లోజ్ చేయాల్సిందే, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా మిస్ చేయకండి. చిన్న చిన్న పిటి కేసెస్ ఏమైనా ఉన్నా కానీ రాయండి, ఏం కాదు. పెద్ద పెద్ద కేసెస్ ఉన్నా కూడా మెన్షన్ చేయండి, కంపల్సరీ మెన్షన్ చేయాల్సిందే. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏది ఉన్నా కానీ అక్కడ గుర్తుపెట్టుకోండి. 15th కాలం. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకొకటి బీలో వచ్చేసి మనకి 15th కాలంలో ఎనీ క్రిమినల్ కేసెస్ ఆర్ పెండింగ్ అగెన్స్ట్ ది అప్లికెంట్, ఇఫ్ సో ఫర్నిష్ డీటెయిల్స్. మీ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, ఏమైనా పెండింగ్లో ఉన్నాయా, అలాంటి ఏమైనా ఇక్కడ మెన్షన్ చేయాలి. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమన్నా కూడా ఇంక్లోజ్ చేయండి తప్పకుండా. ఓకేనా, సో ఎవ్రీ క్రిమినల్ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మీకు ఏది ఉన్నా మెన్షన్ చేయండి. కొందరు భయపడి మెన్షన్ చేయరు, కానీ తప్పకుండా మెన్షన్ చేయండి. చిన్న కేసెస్ ఏమైనా ఉంటాయి అలాంటివి అయినా మెన్షన్ చేయండి, అవి ఎంత పట్టించుకోరు. పెద్ద పెద్ద కేసెస్ ఉంటేనే కొంచెం ఇబ్బంది ఉంటాయి. కంపల్సరీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మీద ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి, లేకపోతే లేదు. ఓకేనా, ఉండి కూడా రాయకపోతే ఇబ్బంది అవుతుంది, అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇది అప్లికెంట్, మనం చేసేది అప్లికేషన్, కంపల్సరీగా మెన్షన్ చేయాలి, రాయాలి. ఉంటే, లేకపోతే అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. 16th కాలం చూసుకుంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్. మీకు ఏమైనా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయండి, ఏమోనంద అంటే పుట్టుమచ్చలు ఉంటాయి కదా, ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయి, మనకు 10th మెమోలో ఆల్రెడీ ఉంటుంది. సో అవి ఇక్కడ మెన్షన్ చేయండి. ఎన్ని ఉంటాయి అన్ని, 1 2 3 ఎన్ని ఉంటాయి అన్ని మెన్షన్ చేయండి. ఓకేనా, సో ఫైనల్గా చూసుకుంటే ఇక్కడ మనకు డిక్లరేషన్ ఉంది. మీరు డిక్లరేషన్ ఇస్తున్నారు, ఏమని ఇస్తున్నారంటే పైన చూసుకుంటే మనకు ఇప్పుడు నేను చదువుతాను చూడండి. ఐ హియర్ బై డిక్లేర్ దట్ the information furnished above and all the statements made in this application are true and correct and complete to the best of my knowledge and belief. I further declare that I possess sound health and active habits. నేను మంచిగానే ఉండి హెల్తీగా ఉండి నాకు మంచి హ్యాబిట్స్ ఉన్నాయి. I am free from any bodily defect or infirmity which would render me unfit to work as driver in the Telangana High Court service, and that my character and attendance are such that they will not disqualify me for the said post. ఇక్కడ మనకు అడుగుతున్నారు ఏమనంటే, ఇక్కడ ఏం చెప్తున్నామంటే మనం మెడికల్గా అన్నీ ఫిట్ ఉన్నాము, మనం ఎలాంటి అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. సో అన్నీ నేను క్లియర్గా క్లారిటీగా అన్నీ ఇస్తున్నాను. ఏమైనా డిఫెక్ట్ ఉంటే కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్తున్నారు. సో ఎందుకంటే ఇక్కడ ఇచ్చేది కూడా అన్ని జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, అందుకే చెప్తున్నాను. డిక్లరేషన్ అదే చెప్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ది కంటెంట్స్ ఆఫ్ ది నోటిఫికేషన్, ద కండిషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ స్టిపులేటెడ్ దెరిన్ అండ్ హయ్యర్ బై అండర్టేక్ టు ది అబైడ్ బై దెమ్. సో ఆ నోటిఫికేషన్ కూడా నేను చదువుకున్నాను, కంప్లీట్గా చదివాను, రీడ్ చేశాను. సో దానికి సంబంధించి ఉన్న డీటెయిల్స్ నేను క్లియర్గా ఇస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ మనం చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఐ ఫర్దర్ డిక్లేర్ దట్ I fulfill all the conditions of eligibility prescribed for appointment to the post of driver in the Telangana High Court service, and that the attested copies of documents enclosed to my applications are the true copies of the originals kept in my custody. సో మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఒరిజినల్ కాపీస్ ఏవైతే ఉంటాయో అన్నీ ట్రూగానే, అన్నీ క్లియర్గానే నేను రాశాను, అవే ఎంక్లోజ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన ఒరిజినల్ కాపీస్ నా దగ్గర ఉన్నాయి. జిరాక్స్ వీటికి అటాస్టెడ్ చేసినవి కొన్ని, అవన్నీ ఎంక్లోజ్ చేస్తున్నాను అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తున్నాం.
I undertake that in the event of my any information furnished by me being found false or incorrect or ineligible being detected before or after examination ఎగ్జామినేషన్ అయిపోయినాక కానీ లేకపోతే ఇంటర్వ్యూ అయిపోయినాక కానీ లేదా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేటప్పుడు కూడా నేనేమన్నా తప్పు చేస్తే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మన డాక్యుమెంట్స్ లేకుండా ఇన్ఫర్మేషన్ ఫాల్స్గా రాస్తే ఐ షాల్ బీ లియబుల్ టు బీ ప్రొసీడ్ విత్ ది అకౌంటెన్సీ విత్ లా. సో మనకు లా ప్రకారం అయితే నన్ను మీరు ఫర్నిష్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అందుకే చెప్తున్నాను, ఏ ఉన్నా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇక్కడ మీ మీద క్రిమినల్ కేసెస్ ఏమున్నా, ఏ చిన్న కేసెస్ ఉన్నా ఇంక్లూడ్ చేయండి. మీ డాక్యుమెంట్స్ ఏ ఉంటే అవే ఇంక్లూడ్ చేయండి. తప్పుగా అయితే ఫాల్స్గా అయితే ఇవ్వకండి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డిక్లరేషన్లో అదే రాస్తాము, అదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది అనమాట మొత్తానికి మనకి ఇక్కడ ఫైనల్గా మీరు డేటు ప్లేసు, ఏ డేట్ ఇస్తున్నారో ఏ ప్లేసో అప్పుడు రాయండి. మీ సిగ్నేచర్ ఇక్కడ పెట్టండి, ఫుల్లీగా క్యాపిటల్ లెటర్తో రాయండి. ఇది మనకు ఫైనల్గా మనకు ఉండేటువంటి అప్లికేషన్ ఫామ్. మనకు తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా కోర్టులో వచ్చినటువంటి డ్రైవింగ్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసే పద్ధతి ఇది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో ఇది అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు 10th పాస్ అయిన వాళ్ళు, నేను చెప్పినటువంటి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, 3 years ఎక్స్పీరియన్స్ ఉండి ఎల్ఎంవి కానీ హెచ్ఎంవి కానీ ఉన్న వాళ్ళు, ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు అప్లికేషన్ తీసుకోండి. మంచి ఆపర్చునిటీ మనకు కోర్టులో గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.